చెప్పినట్లే రైతులకు రుణమాఫీ చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. ఎవరికైనా రుణమాఫీ కాకుంటే వారి కోసం మండల పరిషత్ వ్యవసాయ అధికారి కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా అధికారులు ఉన్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం మన ప్రభుత్వం ప్రతిష్టానం తీసుకున్న రుణమాఫీ పథకం కింద మన ఫస్ట్ గేట్ కింద 3200 గ్యాస్ సిలిండర్ సంబంధించి 500 రూపాయల సబ్సిడీ రాకపోతే వాళ్ళు కూడా మండల పరిషత్ కార్యాలయంలో ఒక హెల్ప్ సెంటర్ ఓపెన్ అయింది. దాంతో పాటు 200 యూనిట్ల వరకైనా రాకపోతే కూడా మీకే కాదు మీ చుట్టుపక్కల మీ గ్రామంలో ఎవరికైనా రాకపోతే వాళ్ళకు కూడా వివరించండి. అక్కడ వాళ్ళకు కూడా ఆధార్ కార్డు నెంబర్ తక్కువడో బ్యాంక్ లింకేజో లేదా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటన్నింటినీ సరి చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని మనం చెప్తాం. గతంలో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఒక స్కీమ్ పెడితే అందరికీ రావాలి, అందరికీ ఇవ్వాలని ఆలోచనతో ఎవరైనా సాంకేతికంగా ఆగిపోతే వాళ్ళందరికీ సాంకేతికమైన సమస్యను అధిగమించి పరిష్కరించి వాళ్ళందరికీ ఇవ్వాలనే ఆలోచనతో మండల కార్యాలయంలో ఒక సెల్ ఓపెన్ చేయడం పడ్డది. అదే రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైనా ఓపెన్ గా నేను ప్రభుత్వం చెప్తాను, ఎవరికైనా రాకపోతే ఆందోళన చెందకండి. దయచేసి మీ దగ్గరలో వ్యవసాయ అధికారులను సంప్రదించండి, మీరు వివరాలు ఇవ్వండి. వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని నివేదిక వచ్చి కారణం సహేతుకమైందంటే వెంటనే ఏ నియమ నిబంధనలు 2018 నుంచి 2023 డిసెంబర్ 9 దాని లోపల వాళ్ళందరూ కూడా 2 లక్షల రూపాయలను భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరిగే విధంగా జరిగింది. ఇది మనం ఒకసారి గట్టిగా అందరికీ ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతూ